సీతారామచరితం శ్రీ సీతారామచరితం గానం జన్మ సఫలం శ్రవణం పాపహరణం ప్రతి పద పదమును శృతి లయామృత చతుర్వేద విదితం లోక విదితం ఆది కవి వాల్మీకి రచితం సీతారామచరితం కోదండ పారియా దండకారణ్యమున కొలువుండి భార్యతో నిండుగా కోదండ పారియా దండకారణ్యమున కొలువుండి భార్యతో నిండుగా అండదండక తమ్ముడుండగా అడివి తల్లికి కనుల పండుగ సుందర రాముని మోహించే రావణ సోదరి సోంపడక సిద్ధులు తెలిపే పొమ్మైన హద్దు మీడే పైబడగా తప్పనిసరి ఏ లక్ష్మణుడే ముక్కు చెవులను కోసే అన్నా చూడని అక్కసు కక్కచు రావణ చేరని రక్కసి దారుణముగా మాయ చేసి రావణుడు మాయలేడి అయినాడు మారీచుడు సీత కొరకు దాని వెనుక పలికిన శ్రీరాముడు అతను చూసి సీతని అపహరించే రావణుడు కడివి నడుమ లంకలోన కలికి సీత నుంచి కరగగుండె రాకాసుల కాపలాగా ఉంచే శోకజనది తానైనది వైదేవి ఆ శోకజనది మోదులకే దాశరథి సీతా 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 అని సీతకి వినిపించేలా రోగసితం పెంచేలా రోధించే సీతాపతి వానరాజున సుప్రీమునితో కలిపే మారుతి తెలుదిరి తాచి లంకను చేరక కనపడినక్కడ జానకి రాముని ముందున మమ్మకు వచ్చి రాముని మాటలో ఓదార్చి లంకను కాల్చి రైమున వచ్చి సీత శిరోమణి రాముడికిచ్చి చూసినదంతా చేసినదంతా తెలిపి కోసకొచ్చి వాయు వేగమున వానర సైన్యం తడిలికి వాడకు విచ్చరా బాణ వేగమున రామభద్రుడా రావణుని తల పడగొట్టెరా పులకకు సీతను దూరముగా నిలబెట్టెదా అంత బాధపడి సీత కోసమని ఎంత చేసి శ్రీరాముడు చెంత చేర జగమంత చూడగా వింత పరీక్ష విధించెను ఎందుకు ఈ పరీక్ష ఎవ్వరికి పరీక్ష ఎందుకు ఈ పరీక్ష ఎవ్వరికి పరీక్ష శ్రీరాముని భార్యక శీల పరీక్ష అయో నిజతి ఎవనిజక అగ్ని పరీక్ష దశరథుని కోడలిక ధర్మ పరీక్ష జనకునికు అనుమాన పరీక్ష రాముని ప్రాణానిగా జానకి దేహానిగా సూర్యుని వంశానిగా ఏ లోకములోనిగా ఎవ్వరికి పరీక్ష ఎందుకు ఈ పరీక్ష శ్రీరామ అగ్గిలోకి దూకి అవమానముతో సతి అగ్గిలోకి దూకి అవమానంతో సతి నిక్కుతే సిగ్గుపడి సందేహపు జగతి అగ్నిహోత్రుడై పలికే దిక్కులు మారోగత సీత మహాపతి ప్రితని జగమే తన విల్ల లోకులందరికీ సీతకు మీతని చాటితేట శ్రీరాముడు ఆ జానకితో అయోధ్యకి కరుణ సకల సందీపుడు సీతా సమేత శ్రీరాముడు జై శ్రీరామ్.